ఏది జరుగుతుందో అది తక్షణమే స్పందించవలసిన అవసరం మన రైతు సంఘాల పైన ఉన్నది. అది రైతు స్వరాజ్య వేదిక స్పందించింది. కానీ ఇది అన్ని రైతు సంఘాలు కలిసి స్పందించవలసిన అవసరం ఉండే. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసి అనేది నేను మా తెలంగాణ రైతు సంఘం తరఫున భావిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గత నెల 29వ తారీఖు తుఫాను వలన నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలత చెందిందనేది దాంట్లో తేటతెల్లమైంది. ఎందుకనంటే ఇవాళ ఒక్క పంట 2 పంటలు అనేది కాదు, అన్ని పంటలకు నష్టం జరిగింది. ఇవాళ వరంగల్ జిల్లాలో 29వ తారీఖు విపరీతంగా వర్షం పడ్డది. 30వ తారీఖు రోజు వ్యవసాయ శాఖ ఏం ప్రకటిస్తుందంటే 75,830 ఎకరాలు పంట నష్టం జరిగింది అనేది ప్రకటిస్తారు. మళ్ళీ దాని తర్వాత మేము మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినాం. అంత పెద్ద మొత్తంలో నష్టం జరగలేదు. ఎంత జరిగింది నష్టం అంటే 28,605 ఎకరాలు మాత్రమే నష్టం జరిగింది. అంటే ఏ పద్ధతిలో అధికారులు ఉన్నారో, ఏ మేరకు వ్యవహరిస్తున్నారో ఇక్కడ మనం ఈ లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతున్నది. వీటన్నిటికీ మనం అంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు వ్యవసాయాన్ని నిర్వహణ చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు అనేది ఇది అందరికీ తెలతెలమై ఉన్నది. ఇది ఒక పాయింట్. రెండోది మార్కెట్ విధానం కాడికి వచ్చేసినప్పుడు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే మార్కెట్ విధానం ఇక అది అంటే నాకు తెలిసిన ఒక 5 సంవత్సరాలు అన్ని మార్కెట్లు మూతపడతాయి. ఇక ఆసియా ఖండంలో వరంగల్ లేనిమాల మార్కెట్ రెండో మార్కెట్ అతిపెద్ద మార్కెట్. అసలు ఆ మార్కెట్కే రైతులు రావడం లేదు. అంటే సరైన పరిపాలన లేదు, అక్కడికి రైతు వస్తే సరైన భద్రత లేదు. మొన్నటికి మొన్న మళ్ళీ వర్షం పడేది మధ్యాహ్నం అంటే 11 గంటలకు విపరీతమైన వర్షం. రైతులు ఏం చేయలేని పరిస్థితి. మొక్కలు నాన్నాయి, పత్తి నానింది, మిర్చి బస్తాలు నాన్నాయి, మొత్తం నాన్నాయి. అంటే 111 ఎకరాల స్థలం మార్కెట్ స్థలం ఉంటే ఆ స్థలంలో రైతులు నానకుండా రేకుల సెట్లు వేయడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? అంటే ఒక సంవత్సరం ఆదాయం 42 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మార్కెట్. మరి అంత పెద్ద ఆదాయం వచ్చినా కానీ నువ్వు భద్రత లేదు. ఇక మామూలు మార్కెట్లో ఇంకేం భద్రత ఉంటుంది రైతు సరుకు? ఈ రకంగా ఈ యొక్క 2 రాష్ట్రాలు అంటే 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇది కావాలనే చేస్తారనేది మనం ఖచ్చితంగా తేటతెల్లం చేసుకోవాల్సిందే. నేను ఈ మాట ఎందుకంటే ఉద్యాన ప్రతి ఒక్క డెబిట్లో వస్తాడు. నేను ఉద్యానను దృష్టిలో పెట్టుకొని అంటున్నా, ప్రతి ఒక్క ఛానల్లో వస్తాడు. కొంచెం దీన్ని వారు లేవనెత్తవలసిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ మక్కలు ఉన్నాయి. మక్కలు ఇప్పటికే 45 రోజులు అయింది రైతులు అమ్మబట్టి. 25వ తారీఖు మక్కల సంతను ఓపెన్ చేస్తారు. నిన్న ఎన్ని క్వింటాలు అంటే వరంగల్ మార్కెట్లో పెట్టుకున్నది 370 క్వింటాలు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు అయింది. అది కూడా ఏంటిది? యాప్. అది యాపే. అది అక్కడ డౌన్లోడ్ కాగి రైతు పోయి కూర్చుంటే 45 నిమిషాలు 50 నిమిషాలు పడుతుందండి ఒక రైతు పంట ఉన్నదా లేదా చూడడానికి. అంటే మక్క పంట అన్నాడు యాప్లు వస్తేనే కాంట పెట్టాలి, లేకుంటే లేదు. స్వయంగా నేను మరాయించినాక నిన్న మక్కలు నాకు కాంట అయినాయి 87 క్వింటాలు అయితే. అంటే పరిస్థితి ఈ రకంగా పంటలు మన పెద్దలు చెప్పినట్టు ఇది ఒక రాష్ట్రం కేంద్రం కాదు, దీని మీద పెత్తనం చేసి అమెరికా వాళ్ళని బహుళ జాతి సంస్థల పెత్తనం ఉన్నది. ఆ పెత్తనం అంతా పోవాలంటే రైతుల అంతా ఐక్యత కావాల్సిందే. రైతు సంఘాల వాళ్ళకు కూడా ఐక్యతగా ఏ జిల్లాకు ఆ జిల్లా పనిచేయవలసిందే. వీటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కానీ, ప్రజలను కానీ, రైతాంగాన్ని కానీ, మహిళా రైతులను కానీ అంతా ఏకం చేస్తూ మనం పనిచేస్తేనే తప్పితే దీనికి పరిష్కారం వేరే పరిష్కారం అనేది లేదు. అనేక అంశాలు కౌలు రైతులు అనుకోండి, పౌరు రైతులు అనుకోండి, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒక అంశం అనేది కాదు. వీటన్నిటి మీద మనం పోరాటం చేయవలసిందే. ఎప్పటికప్పుడు ఏ జిల్లా ఆ జిల్లా స్పందించవలసిందే. ఇవాళ సిసిఐ కొనుగోలు విధానం కూడా అది పూర్తిగా సిసిఐ అంటే ఇక్కడ ప్రభుత్వం ప్రకటించినట్టే. ఇవాళ పేపర్లల్లో మీడియాలలో చూస్తే అబ్బా రైతుకు 8,110 రూపాయలు కింటా పత్తి ప్రకటించింది. ఇంకేంది బ్రహ్మాండ రైతుకు లాభం వచ్చినట్టే అని అనుకుంటారు. కానీ ఇక్కడ కొనుగోలుదారుకు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటిదంటే కిలో పత్తి కూడా కొనలేని పరిస్థితి ఈ రోజు కల్లా సిసిఐ ద్వారా ఏర్పడ్డది. సిసిఐ అంటే ఓ దిక్కు ఇటు చెప్పుకుంటూ అంటే ఓట్ల రాజకీయాలు తప్పితే
వ్యవసాయాన్ని నిలబెడదాం, రైతాంగాన్ని నిలబెడదాం, ప్రజలను నిలబెడదాం, ఆహారాన్ని అందిద్దాం అనే ఒక పరిస్థితి ప్రభుత్వాల దగ్గర లేదనేది ఇది నిదర్శనం. ఇది వాస్తవాన్ని చూసిన అదే పరిస్థితులు ఉన్నది. మనమంతా ఐక్యతగా పనిచేయాలని ఏర్పాటు చేసిన రైతు సరజ వేదికకు నేను ప్రత్యేకంగా తెలంగాణ రైతు సంఘం మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.